ఆవిడ అమరావతి ఉద్యమం నుంచి చూస్తున్నాను సార్. శిరీష్ గారు పడిన కష్టం, ఉద్యమంలో ఆవిడ పడిన ఇబ్బందులు. నేను ఆర్టీసీ బస్సుల్లో వచ్చి ఆ ఉద్యమానికి నేను సంఘీభావం తెలిపేదాన్ని సార్. నాకు అక్కడ ఒక గజం భూమి కూడా లేదు. వీళ్ళ ఆడబిడ్డల గురించి అన్న మాటలని ప్రతి టీవీలో లైవ్ లో వాళ్ళు ఇవ్వడమే ఉంది సార్. వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళు భూమి ఓనర్లు, వాళ్ళు ఇస్తారు. కానీ ఏ సంబంధం లేని నేను వాళ్ళ కోసం చాలా పోరాడినాను సార్. ఆడబిడ్డల జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను. ఈ రోజు నా జోలికి వస్తున్న సోషల్ మీడియా వీడియోల గురించి నేను వీళ్ళెవ్వరిని అడగలేదు సార్, ఎందుకంటే వీళ్ళకి అంత స్థాయి ఆలోచన ఉండదు. కానీ మాల్యాద్రి గారికి చెప్పా, ఇది తప్పు సార్, నేను తప్పునే ప్రశ్నించా, ఎవరిని బూతులు తిట్టలేదు, కానీ ఇలా నా గురించి పెడుతున్నారు సార్. మీకు ఇబ్బంది లేదనిపిస్తే, ఇది తప్పు అని మీ మనస్సాక్షి కనిపిస్తే మీరు వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే చేయండి. లేకపోతే అదర్వైజ్ ఒక రోజు కోపం ఉంటుంది, ఒక రోజు బాధ ఉంటుంది, ఒక రోజు ఏడుస్తాం, ఒక రోజు అన్నం తినకుండా వస్తుంటాం, రెండో రోజు దానికి అలవాటు పడిపోతామండి. నేను ఎప్పుడు బాధపడలేదు. ఈ రోజు నన్ను తీసేసిన కారణాల గురించి మాట్లాడుతున్న శిరీష్ గారికి చెప్తున్నా, నన్ను తీసేసి ఉంటే ఆ కారణాలు ఇంతవరకు సస్పెన్షన్ లెటర్ ఇవ్వలేదండి. నేను ఏ తప్పు చేస్తే తీసేసిన విషయాలు కాదండి. నేను ఎందుకు బయటకు వచ్చానో, ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చానో మీ అందరికీ తెలుసు. లేకపోతే ఫస్ట్ చంద్రబాబు గారి గురించి అరెస్ట్ అయినప్పుడు మీకు తెలుసు శిరీష్ గారు, అరెస్ట్ అయిన రోజున, ఆయన విజయవాడ తీసుకొచ్చిన రోజున మా నాన్నగారు ఐసీయూ బెడ్ లో చచ్చిపోయి శవంగా రమేష్ హాస్పిటల్లో పడున్నారు. దీనికి మీ పార్టీ మొత్తం సాక్ష్యం. ఆయన హాస్పిటల్ బెడ్ మీద పెట్టి నేను వాయిస్ ఇచ్చింది TV5 సాంబశివరావు గారికి తెలుసు. అప్పుడు ఆయన అడిగారు, రజనీ గారు బాబు గారు అరెస్ట్ ని మీరు ఎలా చూస్తారు అంటే, ఒక తండ్రి లేని కుటుంబం, ఆ తండ్రి లేకపోతే ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అంటూ నేను కన్నీటి పర్యంతం అవుతుంటాయని చెప్పారు. రజనీ గారు బాధపడకండి అంటూ కాల్ కట్ చేసేసి నేను ఇమ్మీడియట్ గా శవాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని ఏడ్చుకున్న పరిస్థితులు. ఈ రోజు నేను చేసిన తప్పే, చాలా పెద్ద తప్పు నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు బూతులు ఎవ్వరిని మాట్లాడను. అవతలోడు ఎన్ని కోట్లు ఇచ్చినా మాట్లాడను. అది నా సిద్ధాంతాలు కాదు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు పిలవనప్పుడు, పార్టీలో పిలవనప్పుడు, పదవి ఇవ్వనప్పుడే జోగి రమేష్ గారు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారిని చిత్తకార్తి కుక్క, సంవత్సరానికి ఒక దాని చుట్టూ కుక్క పడినట్టు పడతాడు, వీడిది ఒక బతుక అని మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏదో కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని అన్నట్టుగా నేను టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఏదైతే జర్నలిజం కి సంబంధించిన వింగు రూమ్ లో కూర్చొని వారాహి ఛానల్ కి ఇచ్చిన వాయిస్ అండి. మా కాపులు ఏ మొగోళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడరు, మా కాపుల చుట్టూ ఎంతో మంది ఆడవాళ్ళు అంటూ ఆ పదాన్ని సంబోధించారు. అప్పటికి పార్టీలోకి రాలే, ఆయన నన్ను పిలవలా, ఆయన పదవిలో ఎవరైనా ఎక్కడ ఏ మూలు ఉన్నా సరే నా కులిపోడేనే అంత మాట అంటాడు ఆ స్టేజ్ మీద అని బాధపడి ఆ రోజు వాయిస్ ఇచ్చా. ఈ రోజు ఇప్పుడు అది ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్యలో నాకు పార్టీలో పదవి ఇచ్చినప్పుడు ట్రోలింగ్ చేయలేదు, టీడీపీకి సంఘీభావం ఇచ్చినప్పుడు ట్రోలింగ్ చేయలేదు. కానీ అది తప్పు, చాలా పెద్ద తప్పు. కుక్కలు అనే పదాన్ని నా జీవితంలో వాడిన ఒకే ఒక్క బూతు పదం తప్ప నా లైఫ్ హిస్టరీ ముత్తలో అవసరం కోట్లు ఇచ్చినా సరే నేను బూతు పదాన్ని వాడను. అది నా సిద్ధాంతాలు, నేను కమ్యూనిజం సిద్ధాంతాలు. మీ రాజకీయాల కోసం సిద్ధాంతాలు మారిపోవు. ఈ రోజుకి నవ్యాంధ్ర నిర్మాత ఆయన తప్పుని ఖండిస్తాడని చెప్తా. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గెంటేసిన నా అన్ననే అంట, అది నా పేటెంట్, అది నా పేటెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్యాకేజ్ అనే ప్రతి కుక్కకి చెప్తున్నా, నాన్న తీసుకున్నాడు ఆ ప్యాకేజ్, నేను తీసుకోవడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక రోజు బాధపడ్డా, రెండో రోజు ఏడ్చా, మూడో రోజు అన్నం తిన్నా, నాలుగో రోజు వీళ్ళ బతుకులు ఇంతే కాబోలు. కమల్ హాసన్ కే క్యారెక్టర్ లేదన్న బతుకులు నా గురించి మాట్లాడతారా? ఒక అనారోగ్యంగా ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడతారా? వీళ్ళ బతుకులకి ఒక రాజకీయమా అని నేను అనుకుని సంపాదించుకొని నా కుటుంబానికి సర్ది చెప్పుకొని ఈ రోజు తప్పునే ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు గారిని చూసి రాలా, వాళ్ళ కేసులను తీసుకోవాలా, వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలీదు. తప్పుని తప్పు అన్న, కర్రలు పట్టుకోవడం తప్పు, ఫ్లెక్సీ కట్టడం తప్పు అన్నాను. కానీ ఈ రోజుకి రాంబాబు గారి కేసు నేను తీసుకోను, కందుకూరు కేసు కూడా నేను తీసుకోలే, ఆ ఊరు కూడా పోయి చూడలే, హాస్పిటల్ కూడా పోయి చూడలే. తప్పుని తప్పు అంటే